ఎవరికీ తెలియకపోవటం లేదండి. కూటమి ఇన్నాళ్ళు ఇది ఇది ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ చేస్తున్నాయని 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అతను 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, అంటే అప్పుడు పోర్ట్ల నిర్మాణం జరిగిన దగ్గర నుంచి మొదలైంది. అక్కడ ఒక పోర్ట్ లాగేసుకున్నారు. ఒక ఆయన వెంకటేశ్వర గారు ఆయన దగ్గర పోర్ట్ లాక్కున్నారు, వీళ్ళు తీసుకున్నారు. దాన్ని యథేచ్ఛగా వాళ్ళకి అడ్డాగా మార్చుకున్నారు. ఆయన వ్యాపారం మెల్లగా మొదలుపెట్టి తారస్థాయికి తీసుకెళ్ళాడు. బియ్యం ఎగుమతులు మామూలుగా అయితే మన చూడటానికి బియ్యం ఎగుమతులు కనిపిస్తాయి. దాంట్లో ఈ పీడిఎస్ బియ్యం, తర్వాత ఇంకా రకరకాల అక్కడి నుంచి బయట నుంచి కూడా ఏం తెప్పిస్తున్నారో తెలియదు. నెక్స్ట్ ఐవరీ కోస్ట్లో ఈయనకి పెద్ద గోడౌన్లు కట్టించుకున్నాడు, అక్కడ స్టాక్ పెడతారు. ఇదే కాకుండా నా అనుమానం ఏంటంటే వీళ్ళు డబ్బు కూడా తరలిస్తారు ఆ షిప్పుల్లో కంటైనర్ల ద్వారా. ఎందుకంటే వీళ్ళు కొల్లగొట్టేసిన డబ్బులు లెక్కెడటానికి వాళ్ళు ఎలాగ లెక్క పెడతారనుకుంటున్నారు? మీరు బ్యాంకులో అది చూస్తారు, కౌంటింగ్ మిషన్లు ఉంటాయి. అంటే సమాచారం ఉందా, ఊరికే ప్రైవేట్గా ఆరోపణలు చేస్తారు? సమాచారం ఏంటి, ప్రైవేట్ ఆరోపణ ఏంటి? సమాచారం ఉండాలి ప్రతి దానికి. దొంగోడికి ముంజేతికి అంగడానికి అర్థం కావాలండి మీకు. ప్రతి దానికి సమాచారం ఎవడెత్తాడు? వీళ్ళకి దొంగోళ్ళు పట్టుకోవడానికి వీళ్ళు ఆధారాలు వదిలిపెట్టి దొంగతనాలు చేస్తారు వీళ్ళు. ఆ కట్టలన్నీ కూడా మూటలు వేసి అంచనా వేసుకుని ఆ తూకం వేస్తారన్నమాట. అలా ఎన్ని టన్నులు మూటలు ఉంటే అన్ని కోట్లు, 100,000 కోట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈయన 1,000 కోట్లు, లక్షల కోట్లు ఎక్కడ లెక్క పెడతారు వీళ్ళు? కళ్ళ ముందు కనిపించట్లేదండి. అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో మొత్తం గేట్లు ఎత్తేసాడు. ఇక్కడ యథేచ్ఛగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నాను నేను, చంద్రశేఖర్ రెడ్డి మీద వీళ్ళు చర్యలు తీసుకోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇతను ఈ అడ్డగోలు దోపిడీ, డే లైట్ రాబరీ, అక్రమ రవాణాలో, ఈ స్మగ్లింగ్ వ్యవహారాల్లో అతని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. 2, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఈ 2 కూడా అతను చట్టము, రాజ్యాంగము అన్నీ అతిక్రమించి చేశాడు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? 6 నెలలు లేట్ చేశారు. అంటే సమాచారం ఉండే లేట్ చేశారంటారా? ఖచ్చితంగానే, ఎవరికి తెలియదు. అలా కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన రోజున జనసేన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద 2019 సెప్టెంబర్లో ఆయనకి నిరసన చెప్పడానికి వెళ్తే తిరిగి కొట్టారు జనసేన నాయకుల్ని, ఆడవాళ్ళని కూడా చూడకుండా చిత్తగొట్టిచ్చేసాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చి ఒక సమావేశం పెట్టి నీ సంగతి చూస్తాను, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అప్పుడు ఏం చేశారు తెలుసా అండి? పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వచ్చిన జనసేన అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని మళ్ళీ ఇంకో రౌండ్ వేయించండి పోలీసుల చేత. ఈసారి పోలీసుల చేత వేయించండి. ఒకవేళ ఈ నాయకులు దాన్ని కొంచెం చాలా పెద్ద మనిషి తరహాగా చూద్దాం, మీరు అన్నట్టుగా ఆధారాలు, సాక్ష్యాలు చూద్దాం అనుకున్నా కానీ కార్యకర్తల గాయాలు మానలేదండి. ఇంకా శరీరానికి అయిన గాయం మానొచ్చు కానీ మనసుకి అయిన గాయం మానదు. వాళ్ళు అసలు చాలా సీరియస్ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, అక్కడ ఉన్న నాయకులు వెరీ పూర్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే వాళ్ళ నాయకుడిని, ఒక లెజెండరీ పొలిటీషియన్ని, సౌత్ ఇండియా గర్వించదగ్గ నాయకుడిని అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడి లకారాలతో తిడితే ఒక్కడ నిరసన చెప్పి జనసేన నాయకులు, కార్యకర్తలకు ఉన్న కమిట్మెంట్ కూడా చూపించలేరు అక్కడ. ఇది గమనించుకోవాలి. వాళ్ళే మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతారు, మళ్ళీ మన ముందు ఉంటారు అక్కడ. ఇది సరే. ఈ బియ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి నియోజకవర్గం నుంచి కాకినాడ పోర్టుకి రవాణా అయ్యే ప్రతి గింజ, బియ్యం గింజ, గతంలో వైసీపీ నాయకులు ఎవరికి అంకినకాడి కాళ్ళు దాన్ని ఒక సిస్టమ్, వాళ్ళు అంటున్నారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని వాహనాల్లో పెట్టేశారని మీ ప్రభుత్వానికి ప్యారలల్గా వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఆ వ్యాన్లు ఇలాంటివన్నీ సెట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అసలు ఇప్పుడు మీకు బేతాళ్ళు విక్రమార్కుడు చెప్తాడు, విక్రమార్కుడు మీ శ్రమ తెలియకుండా కథ చెప్తాను. అలాగే వీళ్ళకి ఎవరికి శ్రమ లేకుండా అంత నీట్గా సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకుని అసలు దీని ఇప్పుడు మనం కూడా ఈ ప్రజలు కూడా ఆలోచించాలండి. నువ్వు ఆ బియ్యం తినవు, నీకొద్దు, తనది కాకపోతే తాడి సీటుకి ఎదురెక్కమన్నాడు, నీదేం పోయింది? అది ఎవరిదంటే నీ పక్కోడు జేబు కొట్టేసినట్టు. అది నువ్వు అది తీసుకుని 5కి 10కి అమ్ముకుని 40-50 రూపాయలది నువ్వు అది తీసుకుని దానివల్ల 2 నష్టాలు. ఒకటి, పక్కోడికి నష్టం చేస్తున్నావు నువ్వు. 2, మొత్తం స్టేట్కే నష్టం చేస్తున్నావు. ఆర్థిక భారం పడిపోతూ ఉంది. కాబట్టి
ఇలాగ బియ్యం తింటాను అన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఈ స్కీమ్. పాలసీని సమీక్షించాలి. అలాగే ఖచ్చితంగా సమీక్షించాలండి. ఇది చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కానీ దీనికి వైసీపీ వాళ్ళు 2 రోజుల నుంచి చేస్తున్న ఆరోపణలు ఏంటి ఒక నౌకనే పట్టుకుంటారా, పక్కన ఇంకొక నౌక ఉంది, టీడీపీ వాళ్ళు ఇందులో ఉన్నారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వియంకుడు కూడా ఇందులోకి వచ్చాడు, ఇట్లా కదా మాట్లాడుతున్నారు. నువ్వంటే నువ్వంటున్నారు. ఖచ్చితంగా పట్టించండి, తప్పేముంది? ఇప్పుడు ఇందులో ఒక్కసారి మంత్రి చేయి గణనాథాన్ని